ఇండియాకు చెందిన ఈ రెండు కంపెనీస్ మ్యానుఫ్యాక్చరింగ్ కి హబ్ అయిన చైనాను ఓడించి గెలిచాయన్న విషయం మీకు తెలుసా? అవును, మీరు విన్నది నిజమే. జనరల్లీ ఆఫ్రికాలో వాడే టూ వీలర్స్ మొత్తాన్ని చైనీస్ కంపెనీస్ ఎక్స్పోర్ట్ చేస్తుండే. అండ్ ఈ చైనీస్ టూ వీలర్ వెహికల్స్ అనేవి అంత మంచి క్వాలిటీగా లేకపోతుండే. కానీ ఆఫ్రికన్స్ కి ఇంకొక ఆప్షన్ లేకపోవడం వల్ల వాళ్ళు ఇవే కొని వాడుతుండే. ఇదే టైంలో ఇండియాకు చెందిన బజాజ్ అండ్ టీవీఎస్ కంపెనీస్ ఆఫ్రికాలో ఎంట్రీ ఇచ్చాయి. అండ్ ఆ తర్వాత కొన్ని సంవత్సరాల్లో ఇవి చైనీస్ కంపెనీస్ ని బీట్ చేసి మార్కెట్ లీడర్ గా ఎదిగాయి. ఇన్ఫాక్ట్ ఈ రెండు ఇండియన్ కంపెనీస్ యొక్క ఎఫెక్ట్ వల్ల చైనాకు చెందిన సుమారు 160+ కంపెనీస్ బిజినెస్ బంద్ చేసుకుని బయటికి వెళ్ళిపోయాయి. దీనికి మేజర్లీ 3 రీజన్స్. రీజన్ నెంబర్ 3, ఇండియన్ కంపెనీస్ ఆఫ్రికా యొక్క రగ్ టెరెన్ కి అండ్ బ్యాడ్ రోడ్స్ కి తగ్గట్టుగా వాళ్ళ వెహికల్స్ ని కస్టమైజ్ చేసి ఇచ్చేవాళ్ళు. రీజన్ నెంబర్ 2, ఇండియన్ కంపెనీస్ చైనీస్ లాగా ఓన్లీ వెహికల్ నమ్మేసి చేతులు దులిపేసుకోవడం కాకుండా వీళ్ళు ఆఫ్టర్ సేల్స్ అండ్ సర్వీస్ మీద కూడా దృష్టి పెట్టారు. రీజన్ నెంబర్ 1, ఇండియన్ ప్రొడక్ట్స్ అఫోర్డబుల్ గా ఉండడంతో పాటు చాలా తక్కువ మెయింటెనెన్స్ తో నడవడంతో ఇవి ఆఫ్రికన్ మార్కెట్ ను డామినేట్ చేయగలిగాయి. ఇన్ఫాక్ట్ ఇప్పుడు ఆఫ్రికా యొక్క టూ వీలర్ మార్కెట్ లో 50% షేర్ ఇండియన్ కంపెనీస్.